హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో మీరు కొన్ని పనులు అనుకున్నవి అనుకున్నట్టు జరగకుండా ఎప్పటికప్పుడు పెండింగ్ పడిపోతూనే ఉంటాయి. ఇక ఈ పని జరగదు అని మీరు పక్కకు పడేసింటారు. అలాంటి పనులు కూడా చిటికెలో జరిగిపోయేటటువంటి ఒక పరిహారాన్ని అయితే ఈరోజు మీకు నేను అందివ్వబోతున్నాను. అది కూడా రాళ్ల ఉప్పుతో, గళ్ళుప్పుతో. ఎంత సంపాదించినా అసలు డబ్బు నిలవకపోవటం, పర్సులో ఎంత పెట్టుకున్నా మళ్ళీ చూస్తే ఒక్క రూపాయి కూడా కనిపించకపోవటం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవటం, వృధాగా ఖర్చులు అయిపోతూ ఉండటం, ఇలా జరుగుతూ ఉంటే మీరు ఏ పని చెయ్యాలని తలపెట్టినా కూడా అన్ని ప్రతికూలత, అంటే మనం అనుకున్న దానికంటే నెగిటివ్గా ఫలితాలు రావటం, ఏ పని సక్రమంగా జరగకపోవటం, ఏది ముట్టుకున్నా, ఏది చెయ్యాలన్నా, ఎటు వెళ్ళాలన్నా కూడా అన్నీ ఏదో ఒక ఆటంకాలు, అడ్డంకులు ఎదురయ్యి ఆ పని ఆగిపోతూ ఉండటం. అలాంటి పనులన్నీ కూడా చక్కగా జరిగిపోతాయి ఈ పరిహారం చెయ్యటం వలన. మీరు ఎప్పుడైనా ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఉప్పును చూసి వెళ్ళండి. ఒక్కసారి ఉప్పును గనక మీరు చూసినట్టు వెళ్తే మీరు అనుకున్న పని నెరవేరుతుంది, డబ్బు కూడా కలిసి వస్తుంది. ఒకసారి ఉప్పు డబ్బా మూత ఓపెన్ చేసి చూడటమా, లేదా చేతిలోకి తీసుకొని చూడటమా, ఏదో ఒకటైతే చెయ్యండి. ఇంటి నుంచి బయటకి వెళ్ళేటప్పుడు బయలుదేరబోయే ముందు ఒక్కసారి ఉప్పును చూసి బయలుదేరండి. మీరు అనుకున్న పని తప్పకుండా ఖచ్చితంగా 100% అయ్యి తీరుతుంది, జరిగి తీరుతుంది. చిటికెడు రాళ్ల ఉప్పును తీసుకుని దాన్ని తెల్ల కాగితంలో చుట్టి పర్సులో పెట్టుకోండి. మీకు వృధాగా అయ్యే ఖర్చులు తగ్గిపోతాయి. శుక్రవారము రాళ్ల ఉప్పు కొనడం వల్ల ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి వస్తుందని అస్సలు మర్చిపోకండి. ఎప్పుడైనా ఉప్పు కొనాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని మరి శుక్రవారమే కొనండి. ఇక రాళ్ల ఉప్పును పర్సులో పెట్టుకుంటే చాలా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉన్నాయి. డబ్బు కట్టలు కట్టలుగా మీ పర్సులోకి అన్నది రావటం జరుగుతుంది. ప్రతి వారం ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కాస్త రాళ్ల ఉప్పు, పసుపు వేసి శుభ్రం చేయాలి. దీంతో ప్రతికూల శక్తులు, అంటే నెగిటివ్ ఎనర్జీస్ ఏమైనా ఉంటే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. వారానికి 2 సార్లు స్నానం చేసే నీటిలో రాళ్ల ఉప్పు వేసి స్నానం చేస్తే మనపై ఉండే దిష్టి పోతుంది. మనకు సహజంగా ఎప్పుడైనా అందంగా రెడీ అయినప్పుడా, లేదా మనం అందంగా నవ్వినప్పుడు, అందంగా మాట్లాడినప్పుడు, 10 మందిలో ఉన్నప్పుడు మనమే అట్రాక్టివ్గా కనిపించినప్పుడు తప్పకుండా దిష్టి తగిలి తీరుతుంది. అలా కాకుండా మనం పైకి ఉన్నత స్థితికి ఎదిగేటప్పుడు, మన ఇంట్లో అంతా పరిస్థితులు బాగుండి అలా ఉన్నప్పుడు కూడా మన అయిన వాళ్ళ, మన చుట్టుపక్కల వాళ్ళ దిష్టి కూడా తగులుతూ ఉంటుంది. అప్పుడు రాళ్ల ఉప్పుతో ఇలాగాని చేశారంటే మీకు ఉన్న దిష్టి మొత్తం తొలగిపోతుంది. ఇంకా ఒక్కొక్కసారి దంపతుల మధ్య అన్యోన్యత లేకుండా ఉంటుంది. చీటికి మాటికి రుసరుసలాడుకోవటం, గొడవలాడటం, మాట అనుకోవటం, అరుచుకోవటం ఇలా ఉంటాయి. ఇలా జరుగుతున్నప్పుడు రాళ్ల ఉప్పు ఒక కప్పులో కానీ దేంట్లైనా నింపి పెట్టి దాన్ని తీసుకెళ్ళి బెడ్రూమ్లో ఏదైనా ఒక మూలన పెట్టాలి. ఈ ఉప్పును వారం వారం మార్చాలి. ఒక్కసారి పెట్టేసి అలా ఆ ఉప్పును వదిలేయకూడదు. ఆ ఉప్పును అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి. ఇలా రాళ్ల ఉప్పు, గళ్ళుప్పుతో ఇలా చేస్తే అద్భుతమైన ఫలితాలైతే మీరు సొంతం చేసుకుంటారు. ఒకవేళ మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే రాళ్ల ఉప్పుతో ఈ పరిహారాన్ని చేసుకొని 100కి 1000% రిజల్ట్ అయితే పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వటం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరిన్నింటి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.